హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే మేమైతే జడ్చర్ల వెళ్తున్నాం, అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో సాధ్వికి అయితే పాలుకి ఎచ్చబెడుతున్నాం అనమాట. నిద్ర లేక కళ్ళు కొంచెం మంటలుగా ఉంటున్నాయని చెప్తున్నాను. మేమైతే 5కి ఆ టైంకి లేసామన్నమాట. సో 6కి స్టార్ట్ అవుదామని చెప్పి మార్నింగ్ 6 అయిపోయింది. ఇంకా పాలు కాచేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పాలు కాచేసాను అనమాట. సాధ్వి ఇంకా లెగలేదు. నేను తన ఫ్రెష్ అయిపోయాము. సాధ్వికి మటుకు అక్కడికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయిద్దాము అని చెప్పేసి అయితే ఇంకా నార్మల్గా అయితే ఎత్తేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ మార్నింగే దాన్ని లేపి డిస్టర్బ్ చేయడం దేనికి అని చెప్పి. సో బస్సులో కూడా మొత్తం అంతా అలా పడుకొనే ఉంది. తర్వాత అయితే ఇంకా లేచిందనమాట. సో వెళ్ళిన తర్వాత ఇంకా అది చేయించాను, ఇంకా స్నానం అది వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి తను కూడా రెడీ అయిపోయారు అండ్ నేను కూడా రెడీ. సాధ్వి అయితే మంచిగా బొజ్జింది కదా, సో బొజ్జింది ఇంకెందుకులే లేపడం అని చెప్పి నార్మల్గా అయితే ఉన్నాను. సో ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కేస్తున్నాము. అత్తయ్య గారు అయితే మేము వెళ్తున్నప్పుడు లేపామన్నమాట. 6 అయింది అప్పటికి టైము. సో ఇంకా లేపేసి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా డోర్ వేసేసుకోమని చెప్పాము. ఇప్పుడు జడ్చర్లో ఎందుకు వెళ్తున్నాము అని అంటే ఒక్కసారి అక్క వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా కలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. సో వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ పొద్దున్నే ఏదో పెద్ద బాల్ లాగా ఎంత బాగా కనిపించారో సన్ అయితే ఒక్కసారి క్యాప్చర్ చేద్దాం కదా అని చెప్పి తీసాము. కానీ ఫోన్ల కంటే రియల్గా చూస్తే చాలా బాగుందన్నమాట. సో మొత్తానికైతే మనం తప్పు చేసామన్నమాట. అది ఏంటనంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళాల్సింది ఇది ఏదో బస్ స్టాండ్కి అయితే తీసుకొచ్చేసారు. సో మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఎంజీబీఎస్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే చాలా పెద్దదండి. మాకు అయితే 22 to 32 వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే జడ్చర్ల బస్సులు ఉంటాయి అని చెప్పారనమాట. సో అక్కడికే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే అక్క వచ్చిందనమాట. బస్ స్టాండ్కి వచ్చింది. అక్క వాళ్ళ ఇల్లు బస్ స్టాండ్ నుంచి ఒక 100 meters ఉంటుంది అంతే. సో నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఇంకా అడ్రస్ చెప్పి వచ్చేస్తామని చెప్పాం, కానీ లేదు వస్తాను అందనమాట. వచ్చిన వెంటనే సాధ్వి మంచిగా వెళ్ళిపోయింది అనమాట. నవ్వుతూ వెళ్ళిపోయింది. హ్యాపీగా ఫీల్ అయింది అక్క అయితే. రాదేమో అనుకుంది, బట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నన్ను దిగబెట్టేస్తుంది అనమాట. నన్ను దిగబెట్టేశాక తన్ని తీసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొచ్చింది. 100 meters అండి, ఎక్కువ కాదు. బట్ అయినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తను కూడా తీసుకొచ్చింది అనమాట. సో మొత్తానికి మేము వెళ్ళేసరికి 9:30 అరౌండ్ ఆ టైం అయ్యింది. అప్పటిదాకా నితీష్ కూడా, అంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట, చెల్లొచ్చాకే తింటాను అని చెప్పేసి అసలు తినలేదంట. మేము వచ్చిన తర్వాత ఇంకా మేము అందరం కలిసి తిన్నామన్నమాట. మా అక్క కూడా ఇంకా తినలేదు, మా గురించి అలా వెయిట్ చేస్తూ ఉంది. ఫోన్స్ చేసేసింది, ఇంకా నార్మల్ కాల్స్ అన్నీ చేస్తూ వచ్చిందనమాట. అంటే వెయిటింగ్ అలా ఉంటుంది. సో మొత్తానికైతే వచ్చేసామండి. అక్క అయితే హాయ్ చెప్పింది, మీరు కూడా అందరూ హాయ్ చెప్పండి. సో మొత్తానికైతే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మొత్తానికి రీచ్ అయిపోయాము. 9:30 అవుతుంది అనమాట. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు టిఫిన్ చేసేసి సాధ్వికి టిఫిన్ పెట్టేస్తాను. స్టే ట్యూన్. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా వస్తున్నారు అని అంటే మనకి చాలా ఎగ్జైట్మెంట్గా, ఇంకా మన సొంత వాళ్ళు అన్నట్లు ఉంటుంది కదా. సో దానివల్ల మంచిగా వెయిట్ చేసిందనమాట. మొత్తానికైతే మేము బేగానే రీచ్ అయిపోయాము. ఇది ఏంటంటే నేను మసాలా వేస్తాను కదా, ఆ మసాలా అండి. ఇది కొత్త రెసిపీ ట్రై చేసింది మా అక్క. సో ఒక్కసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి షేర్ చేశాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, గసగసాలు అవన్నీ వేసేసి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇవి అయితే మకానీలు, కూల్ మకానీ అంటారు కదా. సో ఈ మకానీలు ఏంటంటే నార్మల్గా ఆయిల్లో కాకుండా నార్మల్గా ఫస్ట్ వేయించుకోవాలన్నమాట. ఎందుకు ఇలా వేయించుకోవాలి అని అంటే మకానీ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. అది
ఇలా వేయించుకుంటే ఎలా అవుతుందంటే మరమరాలు ఉంటుంది కదా, మనకి అందరికీ ఐడియా ఉంది కదా మరమరాలు. సో ఆ మరమరాలు ఎలా అయితే పొడి కింద మనం ఇలా చిదిపితే పొడి కింద అయిపోతుందో అలా అయిపోవాలన్నమాట. అప్పటిదాకా మనం వేయించాలి. ఇదైతే నార్మల్ వేయించక ముందు మకానీ అనమాట. సో వేయించిన తర్వాత మకానీ కూడా నేను షేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వేయించిన మకానీ అనమాట. ఇలాగా పొడి పొడిలాడుతూ వెంటనే వచ్చేస్తే కనుక అయిపోయినట్టే. సో ఇప్పుడు అది ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ఏంటంటే మకానీ జీడిపప్పు అనమాట. సో జీడిపప్పుకి కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా ఫస్ట్. సో ఆయిల్లో అయితే జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదా, అది పేస్ట్ ఎలా అంటే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క అవన్నీ వేసి పేస్ట్ చేసుకొని తర్వాత ఒక ఆనియన్ కూడా దాంట్లో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ మసాలా చాలా రెసిపీస్లో వేస్తాను. ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా మేబీ ఐడియా ఉంటుంది. సో మొత్తానికైతే జీడిపప్పు ఇలా మంచిగా అయితే అయిపోవాలి. అది ఏంటి నురగా వస్తుంది అని అంటే అది గాను నూనె అండి. సో నురగే ఉంటుంది. సో గాను నూనె హెల్దీ కాబట్టి ఇంకా వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తారనమాట. సో అలా నురగ వస్తుంది అనమాట. సో అది ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం కదా ఇందాక. సో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అండ్ మసాలాలో ఒక ఆనియన్ పడుతుందండి. దీంట్లో అయితే ఒక 2 ఆనియన్స్ దాకా వేసుకోవాలి. చిన్నవైతే ఒక 3 వేసుకోండి, పెద్దవైతే ఒక 2 చాలు. సో ఇది మొత్తం మంచిగా అయితే వేగించుకోవాలన్నమాట. మంచిగా మగ్గాలి ఉల్లిపాయలు అనేది. సో మగ్గడానికి మనకి ఉప్పు అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఉప్పు వేసుకొని కొంచెం అయిపోయిన తర్వాత, కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర అప్పటికప్పుడుది ఉంటే అప్పటికప్పుడే వేసుకోండి. మేమైతే నార్మల్గా స్టోర్లోది అయితే వేసామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి టమాటోస్ వేసుకోవాలి. సో టమాటోస్ కూడా అంతేనండి, 2 టొమాటోస్ అంటే చిన్నవైతే 2 టొమాటోస్, పెద్దదైతే 1 చాలు, ఎక్కువ అక్కర్లేదు. సో ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలన్నమాట. సో టమాటో కూడా మంచిగా మగ్గాలి. టమాటో మగ్గితేనే టేస్టీగా ఉంటుంది అన్నమాట కూర. సో టమాటోస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్. సో ఆ పేస్ట్ ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా మంచిగా అవ్వాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా. సో ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ ఒక 5 మినిట్స్ మనకి మంచిగా మగ్గిపోతుందండి. సో ఇప్పుడు వచ్చేసి పసుపు వేసాము, అలాగే కారం మీకు తగినంత మీరు వేసుకోండి. అక్క అయితే ఒక 1.5 స్పూన్ దాకా అయితే కారం వేసిందనమాట. సో ఇదేంటి ఈ కూర ఎప్పుడు తినలేదు కదా అని నేను అన్నాను అనమాట. చాలా బాగుంది, మేము ట్రై చేసాము, ఒకసారి తిని చెప్పు అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఓకే అని చెప్పాను. సో దీంతోపాటు పప్పు మామిడికాయ కూడా వండింది. సో పప్పు మామిడికాయ వండేసిన తర్వాత ఇది ట్రై చేసింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది కర్రీ అయితే. సో దీంట్లో వాటర్ వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వాటర్ కొంచెం మరిగిపోవాలన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, లేదా గరం మసాలా వేసుకోండి. అక్క అయితే చికెన్ మసాలా వేసిందనమాట. సో కొంచెం ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి. ఇంకొంచెం తేలితే మనకి మకానీలు వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఆయిల్ తేలిపోయింది. సో మకానీ మొత్తం మనం పెట్టుకున్నాం కదా ఇందాక ఫ్రై చేసి, అది వేసేసుకొని అలాగే కాజు కూడా వేసేసుకోవాలన్నమాట, జీడిపప్పు. మకానీలంట బేగా ఇంకిపోతాయంట. సో నేను కూడా అలాగే చూశాను, ఎలా చేస్తుంది ఏంటి అన్నది నేను చూసి మీకు కూడా షేర్ చేశాను అనమాట. నాకైతే కర్రీ బాగా నచ్చింది. అంటే ఈ మకానీ అనేది హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అంట. మేబీ వీక్లీ వన్స్ అన్నా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది రెసిపీ అయితే. నేను కూడా తప్పకుండా చెన్నై వెళ్ళిన తర్వాత నేను కూడా మకానీ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే హెల్దీ అంట. సో ఇప్పుడు వచ్చేసి గులాబ్ జామ్ చేస్తుందన్నమాట అక్క. సో గులాబ్ జామ్ కూడా చాలా బాగా చేసిందనమాట. అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. అది ఏంటి ట్రిక్ అని అంటే గులాబ్ జామ్ది పాలతో కలిపిన తర్వాత లాస్ట్లో నెయ్యి కూడా వేసి మంచిగా మిక్స్ చేసిందనమాట. సో తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత రోల్స్ చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసింది.
సో అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్దవే చేయడం, బట్ ఒక్కటి కూడా ఇరగలేదన్నమాట. అంటే ఒక్కటి కూడా మనకి ఇలాగా స్క్రాచెస్ కింద రాలేదన్నమాట, అన్నీ రౌండ్గానే వచ్చాయి. సో ఇది ఒక ట్రిక్ చాలా బాగా అనిపించింది, అందరూ ఫాలో అవ్వచ్చు. అంటే కలిపేటప్పుడు పాలు వేసుకొని లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చార్వి అయితే పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడైతే చార్వి ఇంటికి వచ్చేసింది అనమాట. సో చార్వి వచ్చిన తర్వాత సాధ్వి వెళ్ళింది, వెంటనే ముద్దు పెట్టుకొని చార్వి వాళ్ళన్నీ అంటే చార్వి, నితీష్, సాధ్వి మంచిగా ఆడుకున్నారనమాట. మేము సాటర్డే సండే వెళ్ళామన్నమాట. సో సాటర్డే ఆల్రెడీ 9:30 అయిపోయింది మేము వెళ్ళేసరికి, అండ్ సండే ఇంటికి వచ్చేసరికి హైదరాబాద్ వచ్చేసరికి 10:30, 10 అలా అయిపోయిందనమాట నైట్. సో సాటర్డే సండే ఉన్నాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో సాటర్డే వ్లాగు. అండ్ గులాబ్ జామ్ చేసిన తర్వాత కేక్ కూడా ప్రిపేర్ చేసిందండి. కేక్ అయితే నేను తీయలేకపోయాను వీడియో. బనానా కేక్ అనమాట. రెసిపీ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఏమన్నా కావాలనుకుంటే ఆ రెసిపీ షేర్ చేస్తాను చెప్తే. ఆ పెయింటింగ్ చూసారా, ఆ పెయింటింగ్స్ అవన్నీ చార్వి చాలా బాగా వేస్తుంది అనమాట. అంటే చార్వికి క్రాఫ్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా ఇష్టము. వాళ్ళ అమ్మ కూడా అంతే, పెయింటింగ్స్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా అలాగే వేసేది, అంటే మా అక్క. సో పెయింటింగ్స్ కానీ క్రాఫ్ట్స్ తయారు చేయడం కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్టే మేబీ చార్విక్ కూడా వచ్చి ఉంటుంది. సో చాలా బాగా వేస్తుంది అనమాట. ఎప్పుడు గ్రీటింగ్స్ అవన్నీ ఇస్తూ ఉంటుంది. స్పెట్స్ చేస్తుంది, ఏంటివి చప్పలు చేస్తుంది, ఇంకా అన్నీ క్రియేటివ్గా ఆలోచిస్తుంది అనమాట. చాలా బాగా చేస్తుంది క్రాఫ్ట్స్ అనేవి. సాటర్డే అయితే ఇలా అయిపోయిందనమాట. అండ్ నైట్ వచ్చేసరికి బావగారు ఇంటికి వచ్చేసారు 5కి, ఈవినింగ్ 5కి అలా ఇంటికి వచ్చేసారనమాట. అండ్ మేమైతే 90s కిడ్స్ పెట్టుకొని చూసాము. చాలా బాగుంది సిరీస్, ఇప్పుడు వచ్చి చూడలేదన్నమాట. సో ఇప్పుడే చూడడము, చాలా బాగుంది సిరీస్ అయితే. సాటర్డే ఇలా అయిపోయింది. అండ్ సండే ఏంటి స్పెషల్స్ అని అంటే బావగారు హోటల్కి తీసుకువెళ్ళారనమాట. సో హోటల్ అయిపోయిన తర్వాత అలా నేషనల్ మార్ట్ అని అక్కడ డీమార్ట్ టైప్ ఒకటి ఉంది. సో నేషనల్ మార్ట్కి వెళ్ళాము. జస్ట్ అలా ఒక గంట అలా తిరిగేసామన్నమాట. సో నేషనల్ మార్ట్లో ఏముండదండి, జస్ట్ సరుకులు మాత్రమే ఉంటుంది. అంటే డీమార్ట్ టైపే, సేమ్ డీమార్ట్ టైపే. డీమార్ట్ నేషనల్ మార్ట్ రెండు ఒకలాగే అనిపించింది నాకైతే. సో అక్కడికి వెళ్ళి ఒక గంట అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా నైట్కి మా అక్క అయితే ఫిష్ ఫ్రై చేసిందనమాట. సో అది కూడా మొత్తం తినేసాక మేము బయలుదేరామన్నమాట ఇంటికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా సాటర్డే వ్లాగ్ అనమాట. సండే అయితే నేను వ్లాగ్ తీయడం అవ్వలేదు, ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళిపోయాము. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా సండే వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. అండ్ నాకు కూడా వ్లాగ్ తీయాలనిపించలేదు, ఎందుకో కొంచెం టైం స్పెండ్ చేద్దాము అని అనిపించింది. అందుకని చెప్పి ఇంకా సండే వ్లాగ్ అయితే తీయలేదు. ఈ వీడియోలోనే లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అది కూడా జడ్చర్ల నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా సండే అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాను నేను కూడా. ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్లు ఇవ్వడము అవి ఏమి పెట్టుకోలేదన్నమాట నేను. అలా ఇంకా రెస్ట్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు గులాబ్ జామున్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఇందాక వేసేసాం కదా, సో చూడండి అసలు ఎంత రౌండ్గా వచ్చినాయో. ఒక్కటి కూడా మనకి ఇలా బేట్ కింద రాలేదు, చాలా బాగా వచ్చింది. నేను కూడా ఈసారి నుంచి ఆ ట్రిక్కే ఫాలో అవుతాను. మీకు కూడా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు చేస్తే కనుక చేసాము అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే సాటర్డే సండే మా అక్క వాళ్ళ ఇంట్లో మంచిగా అయితే స్పెండ్ చేసేసాము. అండ్ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చేసాము అనమాట. సో వీళ్ళ ముగ్గురు ఆటలు అయితే అసలు ఆటలకి హద్దులు లేవన్నమాట. అంటే ఆ ఆనందానికి హద్దులు లేవంటారు కదా చాలామంది, బట్ వీళ్ళకి ఆటకి హద్దులు లేవన్నమాట. సాధ్వి ఏమో బయటికి తీసుకెళ్ళిపోతుంది, అక్కడేమో ఎండ,
సో సాటర్డే అయితే అండి చాలా ఎండగా ఉంది. సాటర్డే కంటే సండే చాలా బెస్ట్ అనిపించింది అసలు. సాటర్డే అయితే చాలా ఎండగా ఉంది అసలు. అంత ఎండగా ఉంది ఏంటి ఇక్కడ ఇలాగే ఉంటుందా అని అడిగితే అసలు ఈ రోజే ఉన్నది, అసలు అన్ని రోజులు ఇలా లేదని చెప్పిందనమాట. సో సండే అయితే అంత ఎండగా లేదు, సాటర్డే బాగా బీభత్సంగా చూపించేసింది ఎండ అయితే. అండ్ మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సండే స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా ఖాళీ ఉందండి బస్సు అయితే, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మా అక్క కోన్ పెడుతుంది అనమాట. నాకు ఏదో నార్మల్గా పెడుతుంది, నేను పెడతానంటే ఓకే అని చెప్పాను అనమాట. సో మంచిగా పెడుతుంది అక్క కోన్స్. ఆ డిజైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పా కదా ఇందాక, క్రాఫ్ట్స్ అవన్నీ ఇంట్రెస్ట్ అని చెప్పా కదా, ఇది కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో చూడండి బస్సులో ఎవ్వరు లేరు, మేమిద్దరమే దెయ్యాల్లా ఉన్నామన్నమాట. ఇంకో ఇద్దరు ఉన్నారు అంతే, బస్సులో ఎవ్వరు లేరు. కేపీహెచ్పిలో దిగేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. నచ్చితే సబ్స్క్రైబ్.